తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్లో భాగంగా మనం ఇప్పటిదాకా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఆర్టిస్టుల సెలక్షన్ దాకా వచ్చాం. తర్వాత ఉన్న ప్రాసెస్ ఏంటి అంటే టెక్నికల్ స్టాఫ్ సెలక్షన్. ఈ టెక్నికల్ స్టాఫ్ సెలక్షను మనకి 24 క్రాఫ్ట్లు కావాలి. కానీ షూటింగ్కి వెళ్ళే ముందు దాదాపుగా ఒక 10 క్రాఫ్ట్స్ మాత్రం ముందు తప్పకుండా తీసుకుంటారు. మిగతావి ఒక్కొక్కటి తర్వాత కావాల్సినవి అరేంజ్ చేసుకుంటారు. ఆ 10 క్రాఫ్ట్స్ ఏంటో మీకు మెన్షన్ చేస్తాను. అంటే ఇదే పద్ధత అని మళ్ళీ మొదలు చెప్పకండి, అన్నిటికీ చెప్పడం వలన ఇంట్రడక్షన్ ఎక్కువైపోయి మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా చెప్పారు, సార్ మొదట్లో చాలా ఇంట్రడక్షన్ చెప్తున్నారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, కాబట్టి తొందరగా మ్యాటర్లోకి వెళ్ళిపోండి అని. ముఖ్యంగా ఇది కొత్త వాళ్ళు అర్థం చేసుకోవడానికి కోసం చేసే ఎపిసోడ్ కాబట్టి షూటింగ్కి వెళ్ళే ముందు ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని మనం ఆల్రెడీ మాట్లాడుకుని అట్టి పెట్టుకోవాలి, అంటే మన టెక్నికల్ స్టాఫ్లో పెట్టుకోవాలి అనే వివరాలని మీకు అందించడానికి ఎపిసోడ్లో ప్రయత్నిస్తాను. ఫస్ట్ నేను 10 డిపార్ట్మెంట్లు వరుసగా నేను ఇక్కడ మీకు చూపిస్తాను, మీరు చూడండి. దాని తర్వాత ఇవాళ తీసుకునే అంశం గురించి చెప్తాను నేను. ఫస్ట్ వన్ ప్రొడక్షన్ మేనేజర్సు, రెండోది మ్యూజిక్ డైరెక్టర్సు, తర్వాత లిరిసిస్టులు అంటే పాటల రచయితలు, 4వది డాన్స్ మాస్టర్స్, 5 కెమెరా, 6 ఆర్ట్ డిపార్ట్మెంట్, 7 కాస్ట్యూమ్స్, 8వది మేకప్, 9వది ప్రొడక్షన్ అంటే ఫుడ్ మెటీరియల్ మనకి అందించేవాళ్ళు షూటింగ్లో. తర్వాత లాస్ట్ది వచ్చేసి టెక్నికల్ ఎక్విప్మెంట్ అని అనొచ్చు మనం. ఈ 10 మనకి కావాలి. ఈ 10 డిపార్ట్మెంట్లు తప్పకుండా ఉంటే షూటింగ్ చేయగలుగుతాం, లేకపోతే మనం చేయలేము. సో ఈ 10 డిపార్ట్మెంట్ల గురించి వివరమైనటువంటి ఎపిసోడ్ చేయాలని నేను అనుకున్నాను. కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మీకు ఆ డిపార్ట్మెంట్ చేసే పని ఏంటి, అది ఎలా వస్తారు, ఎలా అవ్వాలనుకుంటే, ఒకవేళ ఆ డిపార్ట్మెంట్లో రావాలనుకుంటే ఎట్లా రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ముగిస్తాను. ఇవాళ ఎపిసోడ్లో ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏ సినిమా నిర్మాణంలోనైనా మొట్టమొదట వ్యక్తి ఎవరైనా ఉంటే ప్రొడ్యూసరు, ఆ ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడక్షన్ మేనేజర్. ప్రొడక్షన్ మేనేజర్స్ అనేవాళ్ళు సినిమా ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా కొత్త వాళ్ళకు కూడా. ఈ కొత్త వాళ్ళకి ఎక్కడ ఏ ఉన్నాయో, తర్వాత ఏ టెక్నీషియన్ ఎక్కడున్నారో, ఏ ఆర్టిస్ట్ ఎలా ఉన్నారో, వాళ్ళ డేట్స్ అవైలబిలిటీ ఏంటో, ఇవన్నీ వివరాలు తెలియవు కదా. అలా తెలియచేయాలంటే మనకి ఒక ప్రొడక్షన్ మేనేజర్ కావాలి. మంచి ఎక్విప్మెంట్ కావాలి, అది ఎక్కడుందో చెప్పాలంటే మనకి ప్రొడక్షన్ మేనేజర్ కావాలి. మంచి లొకేషన్స్ కావాలి, ఆల్రెడీ చెప్తారు. ఆర్టిస్టులు వాళ్ళ నెంబర్లు కావాలి, మనకు చెప్తారు. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎఫిషియెంట్ వ్యక్తులు ఎవరు ఉన్నారో, అలాగే మన బడ్జెట్లో వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ప్రొడక్షన్ మేనేజర్ సలహా ఇచ్చి సంప్రదింపులు చేసి మనకి అరేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే ప్రొడక్షన్ మేనేజర్ రెస్పాన్సిబుల్గా ఉండి సినిమా స్టాఫ్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తూ సినిమా యొక్క ప్రొడక్షన్ని స్మూత్గా జరుపుతాడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ మేనేజర్కి అసిస్టెంట్స్ ఉంటారు. ఆయన ఒకడు ఉంటాడు, దాని పక్కన ఒక 4-5 అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళు చేసే పనిని బట్టి అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్స్ అని సింపుల్గా అనుకోవచ్చు. ఏర్లేవైనప్పటికీ కూడా చేసే పని అది ప్రొడక్షన్కి వాళ్ళు అసిస్ట్ చేస్తారు, కావాల్సినవి అరేంజ్ చేస్తారు. అయితే ఈ ప్రొడక్షన్కి మేనేజర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒక 3 ముఖ్యమైన లక్షణాలు చెప్తాను నేను. అవి ఏంటంటే, మొట్టమొదట ప్రొడక్షన్ మేనేజర్కి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. అంటే ఏ సందర్భంలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ ప్రొడక్షన్ని దాన్ని అందుకుని దాన్ని సాల్వ్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గట్టిగా నిలబడి ఉండాలి. ఒక మాట అనాలి, ఒక మాట పడగలిగి ఉండాలి. అందరినీ సంయమనంగా కలుపుకుపోయి ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్ని జాగ్రత్తగా చూసుకోగలిగే ఓపిక కూడా ఉండాలి. తర్వాత షూటింగ్ జరుగుతుంటే ఏ సందర్భానికి ఏమేమి అవసరం అవుతాయో ముందే ఊహించగలిగేటటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే షూటింగ్ జరుగుతూ ఉంది, ఇప్పుడు ఈ సీన్ తీస్తున్నారు, తర్వాత ఏమవుతుంది, సీన్లో డైరెక్టర్ ఏం తీస్తాడు, ఆయనకి ఏం అవసరం అవుతుంది, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఏ డిపార్ట్మెంట్ మనం ఎలా చేయాలి, ఇలా అన్నిటి మీద అవగాహన ఉండాలి. అంటే ప్రొడక్షన్ మేనేజర్ డ్యూటీ ఎంత ఇంపార్టెంటో ఆలోచించుకోండి. తర్వాత రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఒక్కోళ్ళతో ఒక్కోసారి కొంచెం కరుగ్గా మాట్లాడాల్సి ఉంటుంది,
ఒకటితో చాలా మెత్తగా మాట్లాడాల్సి ఉంటుంది, ఒకటితో చాలా ప్లీజింగ్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకసారి ఎప్పుడో రోడ్డుపై కెమెరా పెడతారు, కబక్కన దాని మనుషుల్లో ఎవరో వచ్చా ఇక్కడ పెట్టావేంటారు అని చెప్పి గొడవ చేసి తీసుకెళ్ళిపోతారు. కబక్కన ఏం చేస్తారంటే అక్కడ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏమంటే మేనేజర్ కానీ పిలవండి అంటారు. అంతే, ఆయన వచ్చి పక్కకి 2 సార్లు మాట్లాడదాం పక్కకు తీసుకెళ్ళి వాళ్ళని ప్లీజ్ చేసి వాళ్ళకి కావాల్సింది చూసుకుని చేసుకెళ్ళి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అలాగే మరి వేరే దేశంలోనూ వేరే ప్రదేశంలో మరొకటి అరేంజ్ చేయాలి, దగ్గర అక్కడ ఉన్న తెలిసిన వ్యక్తులకు గబక్కన ఫోన్ చేయగలిగి ఉండాలి. ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ రకరకాల వ్యక్తులతో మాట్లాడటం, రకరకాల సంస్థలతో మాట్లాడటం, రకరకాల డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కలిపి వాళ్ళని తీసుకురాగలిగే శక్తి ఉండాలి. ఇది రెండోది ఇంపార్టెంట్. మూడోది ప్రొడక్షన్ మేనేజర్కి ఉండాల్సింది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నేను గమనించింది, సినిమా మీద ప్యాషన్ ఉండాలి. ఫిల్మ్ అంటే ఒక పిచ్చి, మంచి సినిమా తీయాలి, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ చేయాలి, లేదా నేను తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి అనే లక్షణం ప్రొడక్షన్ మేనేజర్లో తప్పకుండా ఉండాలి. ఈ 3 లక్షణాలు అనేవి ఒక మంచి ప్రొడక్షన్ మేనేజర్ని సినిమా ఇండస్ట్రీలో నిలుపుతాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్, అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ వచ్చి ఉండాలి, అందరితోనూ పరిచయం కూడా ఉండాలి. ఇది ప్రొడక్షన్ మేనేజర్కి ఉండాల్సిన లక్షణం. ప్రొడక్షన్ మేనేజర్ సినిమాకి ఏ సందర్భాల్లో ఉపయోగపడతాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లోనూ ఉపయోగపడతాడు ఆయన, తర్వాత షూటింగ్ టైంలో చాలా ఇంపార్టెంట్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కావాలి. అంటే ఓవరాల్గా సినిమా ప్రారంభం నుంచి చిట్ట చివరి దాకా అన్ని అంశాలలో కూడా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి ప్రొడక్షన్ మేనేజర్. ప్రీ ప్రొడక్షన్లో అసలు మీరు ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ఆఫీస్ తీసుకొచ్చి దాన్ని ఒక బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయటం, తర్వాత ఛాంబర్లోకి వెళ్ళటం, మనుషులను పరిచయం చేయటం, టెక్నీషియన్ తీసుకురావటం, తర్వాత మంచి రైటర్స్ తీసుకురావటం, డైలాగ్ రైటర్స్ తీసుకురావటం, తర్వాత రకరకాల స్టాఫ్ మెంబర్స్ మిమ్మల్ని పరిచయం చేయటం, రకరకాల ఆర్టిస్టులు తీసుకురావటం, వేరియస్ లొకేషన్స్ని ఇన్ఫర్మేషన్, ఇట్లా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. రెండోది షూటింగ్ పార్ట్ జరగాలంటే వీళ్ళు లేకుండా మనం చేయలేం. ఉదయాన్న 9 o'clock షాట్ తీయాలంటే మొత్తం ఆర్టిస్టులని, రకరకాల టెక్నికల్ స్టాఫ్ని, తర్వాత ప్రొడక్షన్ పీపుల్ని అందరినీ తీసుకొచ్చి 6-7 గంటలకల్లా సెట్లో పెడితే వాళ్ళ వర్క్స్ నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటే 1 or 2 hours అరేంజ్ చేసుకుని టిఫిన్ చేసుకుని 9 o'clock షాట్ తీయగలుగుతారు. వీళ్ళు 7 గంటలకు ఇక్కడ పెట్టాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ పంపించడానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళందరినీ ఫోన్లు చేసి లేపి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొచ్చి షూటింగ్లో వాళ్ళు ఎంత బిజీ ఉంటారంటే అసలు ఇన్ టైంలో షూటింగ్ జరగాలి, లేదా కరెక్ట్గా అనుకున్న టైంలో కనుక షూటింగ్ జరగాలంటే ప్రొడక్షన్ మేనేజర్స్ అనేవాళ్ళు 120% పనిచేస్తారు. 24 hours అరౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉంటారు, అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు షూటింగ్లో ఇంపార్టెంట్. అలాగే ఎప్పటికప్పుడు షూటింగ్ అయిపోయినటువంటి మెటీరియల్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటే స్టూడియోకి తీసుకెళ్ళటం, పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా ఇంపార్టెంట్. టైం టు టైం మెటీరియల్ తీసుకెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళటం, అక్కడ జరుగుతున్న ప్రాసెస్, ఎడిటింగ్ ప్రాసెస్ కానీ వేరే జరుగుతుందా లేదా, ఎట్లా జరుగుతుంది ట్రాన్స్ఫర్ చేయటం, దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చే డబ్బింగ్ కానీ మరొక అన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టెప్స్ అన్నీ కూడా రెగ్యులర్గా జరిగేటట్టుగా అమలు చేసే బాధ్యత కూడా ఈయన మీద ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్లో ఉంటుంది, షూటింగ్లో ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్లోనూ ఉంటుంది. అంటే సినిమాకి విడదీయలేనటువంటి అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, సినిమాని క్వాలిటీగా రావడానికి తప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రొడక్షన్ మేనేజర్ అంటలో ఏమాత్రం సందేహం లేదు. ప్రొడక్షన్ మేనేజర్స్ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే ముఖ్యంగా కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ విత్ ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్. ప్రొడక్షన్ కావలసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ముందు మాట్లాడి పెట్టడం, వాళ్ళ రెమ్యూనరేషన్స్, వాళ్ళ టైము, డేట్స్ అన్నీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎత్తు. రెండోది అరేంజ్మెంట్స్. ఈ మాట్లాడినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో షూటింగ్ షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చి, అంటే మీరు ఈ టైంకి రావాలని చెప్పి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి టైంకి తీసుకురావడం, అరేంజ్మెంట్స్ చేయటం. తర్వాత మూడోది షెడ్యూల్ని ఇన్ టైంలో, అంటే ఒక 15 రోజులు షెడ్యూల్ వేశారనుకోండి, అంటే డైరెక్షన్ స్టాఫ్ ఆ 15 రోజుల షెడ్యూల్ని ఖచ్చితంగా టైం టు టైం అమలు జరపటం. నాలుగో బాధ్యత ఏంటంటే అందరినీ వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్టుల్లాగా ఎవరు మనసు నొచ్చుకోకుండా,
అంటే హోస్టెస్ లాగా. మనకి టెక్నీషియన్స్ కానీ రకరకాల స్టాఫ్ కానీ అందరూ కూడా పనిచేసే నిమిత్తమే వస్తారు మన ప్రొడక్షన్లోకి. ఆ ప్రొడక్షన్లోకి వచ్చిన వాళ్ళందరినీ చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అరేంజ్ చేస్తూ వాళ్ళ మనసు నొచ్చుకోకుండా, ఇబ్బంది పడకుండా, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా షూటింగ్ని స్మూత్గా ఎఫెక్టివ్గా నడిపి మంచి క్వాలిటీ ప్రొడక్షన్ జరిగింది అనిపించడం, క్వాలిటీ ప్రొడక్ట్ని తీసుకురావడానికి తన వంతు బాధ్యతగా చేయవలసిన బాధ్యత ప్రొడక్షన్ మేనేజర్స్ మీద ఉంది. ఇలా ఎన్నో డ్యూటీస్ ఉంటాయి. ఒకటని కాదు, ఏ సమస్య వచ్చినా ప్రొడక్షన్లో ప్రొడక్షన్ మేనేజర్నే పిలిచి అడుగుతారు. ఏదొచ్చినా సరే, సార్ మేనేజర్ గారు చెప్పారా, సార్ ఎవరో ఆర్టిస్ట్ పేమెంట్ రాలేదు, మేనేజర్ గారిని అడగండి సార్, మా మేనేజర్ చెప్తారు సార్. ఏదో ఒక లొకేషన్ చూశారు, మాట్లాడాలి, మా మేనేజర్ వచ్చి మాట్లాడతాడండి. ప్రతి అంశానికి ఆయన్ని మనకి ఒక అసిస్టెంట్గా, మనకి రైట్ హ్యాండ్ లాగా వాడుకుంటూ ఉంటారు ప్రొడ్యూసర్లు. వాళ్ళకి రైట్ హ్యాండ్ లాగా కూడా ఉంటారు. చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లు తర్వాత ప్రొడ్యూసర్లుగా అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది విచిత్రంగా దర్శకత్వంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నటులు అయిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే సినిమాని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తారు. సినిమాని వాళ్ళు కూడా ఒక ప్రొడ్యూసర్ లాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం ఉంది. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి అంటే ప్రొఫెషనల్గా జరిగేటటువంటి ప్రొడక్షన్స్లో ఇట్లా ప్రొడక్షన్ మేనేజర్ని తీసుకుంటారు. కొత్త వాళ్ళు లేదా కొత్తగా ప్రొడక్షన్ చేస్తున్నాడు ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ మేనేజర్ లేకుండా నేను చేసుకోవచ్చా? మీరు గనక ఏదైనా ఒక 2-3 ప్రొడక్షన్లో పనిచేసి మీకు అవగాహన ఉన్నట్టయితే, అన్ని పనులు మీకు చేసుకోగలిగే సామర్థ్యం ఉంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు హ్యాపీగా ప్రొడక్షన్ మేనేజర్ లేకపోయినా మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రొడక్షన్స్కి నేను చెప్తూ ఉంటాను, ఎక్స్పెరిమెంట్గా కొంతమంది డైరెక్టర్ అవుదామని చిన్న చిన్న కెమెరాలతో తక్కువ బడ్జెట్లో తక్కువ ఆర్టిస్టులతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్ లేకుండానే మీరు డైరెక్ట్గా మీకున్నటువంటి అవైలబిలిటీ ఆర్టిస్టులు కానీ లొకేషన్స్లో ప్రీ లొకేషన్స్లో మీరే మాట్లాడుకుని, అంటే ప్రొడ్యూసరే మాట్లాడుకుని ప్రొడక్షన్ కూడా చేయవచ్చు. లేదా ఒక కొత్తగా ఉన్న అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ని కూడా మేనేజర్గా పెట్టుకుని కూడా అసిస్టెంట్గా తీసుకోవచ్చు. లేదా ఏ అంశాలు ఎక్కడ దొరుకుతాయో నెమ్మదిగా మీరు వెతుక్కొని ప్రొడక్షన్ కూడా చేయొచ్చు. ప్రొడక్షన్ మేనేజర్ తప్పకుండా ఉండాలనే లేదు, ప్రొడ్యూసర్కి ఏ అడ్డు లేదు. డబ్బులు పెట్టేవాడు ఏ పని అయినా ఇండస్ట్రీలో చేసుకోవచ్చు. మీకు చేత కాకపోతే తెలియకపోతే తప్పకుండా ప్రొడక్షన్ మేనేజర్ల సహాయాన్ని తీసుకోండి. ఒక చిన్న అంశాన్ని చెప్పి నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తాను సింపుల్గానే. ఎవరైనా సరే ప్రొడక్షన్ మేనేజర్ అవుదామంటే ఏం చేయాలి? ఒక ఆపర్చునిటీ, సినిమా అవగాహనతో పాటుగా ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి, ఇది ఒక ఉద్యోగంగా తీసుకోవాలంటే ఏం చేయాలంటే, ఏదైనా ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేయటం మంచిది. ఒక 4-5 సినిమాలకు మీరు పనిచేసినట్టయితే, రకరకాల ప్రొడక్షన్ మేనేజర్స్ దగ్గర రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేసినట్టయితే మీకు అసలు ఏ వస్తువులు ఎక్కడున్నాయి, ఎవరెక్కడ ఏం పని చేస్తారో, అసలు ఎవరెవరు ఏంటి, ఎవరెవరు ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బు తీసుకుంటారు, ఫోన్ నెంబర్లు ఏంటి, ఇవన్నీ మీకు అవగాహన ఉంటుంది. ఊరినే పని చేయటం అంటే అట్లా మెకానికల్ గిట్టు రావడం కాదండి. ప్రతి అంశాన్ని మీరు ఏ రోజుకి ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏదో ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నారు, మీరు ఒక కంపెనీలో వెళ్ళి చేరారు, అసిస్టెంట్ లేదా అప్రెంటిస్ ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు అనుకుందాం. ఆ ప్రొడక్షన్లో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు వస్తారు, టెక్నీషియన్. ఆ ప్రొడక్షన్లో పనిచేసిన టెక్నీషియన్స్ నెంబర్లన్నీ మీ దగ్గర ఉండాలి, ఆర్టిస్టుల నెంబర్లన్నీ ఉండాలి, వాళ్ళ అసిస్టెంట్ నెంబర్, ఇంకా చెప్పాలంటే డ్రైవర్ నెంబర్ కూడా ఉండాలి. ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉండాలి, ప్రతి వ్యక్తి నెంబర్ ఉండాలి. అలాగే ఒక ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అక్కడ ప్రధానమైన వ్యక్తి యొక్క నెంబర్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు పనికొస్తున్నాయో తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ పర్మిషన్ తీసుకోవాలో ఇవన్నీ కూడా ఒక ప్రొడక్షన్లో మనం పనిచేసినప్పుడే మనకు తెలుస్తాయి. ఇలా ఒక ప్రొడక్షన్లో లేదా 1-2 ప్రొడక్షన్లో బాగా క్రియేటివ్గా యాక్టివ్గా మనం ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినట్టయితే మనకు వర్క్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత చిన్న సినిమా అంటే మరీ పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు, చిన్న సినిమాని హ్యాండిల్ చేయటం మొదలెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా మీకే కొంచెం బిగ్ ప్రొడక్షన్ని, బిగ్ సంస్థల్ని, బడ్జెట్ని హ్యాండిల్ చేయటం మీకు అలవాటు. ఇది కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. అలా కాకుండా మనం సినిమా కోసం వచ్చాం, సినిమా తీయాలి అనుకుంటే మీరు ఓన్గా అందరినీ కూడా మీరు కొత్త వాళ్ళతో హీరోయిన్ కొత్త వాళ్ళతో చేస్తుంటే మిగతాదన్నీ మీరు అరేంజ్ చేసుకోగలిగితే, లొకేషన్స్ అన్నీ మీకు తెలిసినవే, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీరే మాట్లాడుకున్నారు, కెమెరామెన్ అందరూ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ ద్వారా
కావలసిన 2-3 ఆర్టిస్టులు మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ చుట్టుపక్కల మీ బంధువులు ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కలిపి తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా జరుపుకుంటూ మీరు కూడా ప్రొడక్షన్ మేనేజర్ లేకుండా కూడా చేయొచ్చు. కానీ అది మీరు ప్రొడ్యూసర్ అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఇక్కడ యూనియన్లు రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీనికి కూడా ప్రతిదానికి కూడా అది మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి. అంటే ఒక సంస్థలో ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. లేదా ఎక్స్పెరిమెంటల్గా ఒక చిన్న సినిమాని ఏదైనా తీస్తున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మన ఇంటి ప్రొడక్షన్ లాగా మనం చేసుకుని కూడా ముందుకు వెళ్ళవచ్చు. నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కొత్త వాళ్ళకి అవగాహన కోసం నేను తెలుసుకుని మన ఎపిసోడ్ని తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త అంశంతో మరొక డిపార్ట్మెంట్తో మళ్ళీ రేపు కలుస్తాను. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.